అంగన్వాడీ టీచర్ల సచివాలయం ముట్టడి రచ్చరచ్చగా మారింది. తమ సమస్యలపై చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు అంగన్వాడీ టీచర్లు. హెల్పర్స్ ప్రభుత్వ హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. జీవో 8ని సవరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సచివాలయం ముట్టడికి వచ్చిన అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంగన్వాడీ టీచర్లు చేపట్టినటువంటి ఆందోళన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. సచివాలయం ముట్టడి తీవ్ర టెన్షన్ వాతావరణాన్ని నెలకొంది. తమ సమస్యలపై చెలో సెక్రటరియట్ కి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఈ రోజు పిలుపులు ఇవ్వడం తీవ్ర టెన్షన్ కి దారితీస్తా ఉంది. హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ కూడా అంగన్వాడీ హెల్పర్స్, అంగన్వాడీ టీచర్స్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 8ని సవరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వంలోకి రాకముందు పెట్టినటువంటి మేనిఫెస్టోలో హామీలన్నీ కూడా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం, అంగన్వాడీ వివిధ జిల్లాల నుంచి కూడా సచివాలయం ముట్టడికి రావడంతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ తో ముందుకు రాలేదు, తమ హామీలను నెరవేర్చలేదు. పండుగ సందర్భంగా తమకు రావాల్సినటువంటి ఈ వేతనాల విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీవో నెంబర్ 8ని సవరించాలంటూ కూడా ప్రధానంగా ఈ 3 అంశాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్స్ అంతా కూడా సచివాలయం ముట్టడి యత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడము, మహిళలందరినీ కూడా మహిళా పోలీసులను పెట్టి నెట్టేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఎన్నిసార్లు మమ్మల్ని అడ్డుకున్నా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి తమకు అనుకూలమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎక్కడో చోట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాము. ఇప్పటికీ 2.5 ఏళ్ల కావస్తా ఉంది ప్రభుత్వం ఏర్పడి. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఈ బెనిఫిట్స్ వాగ్దానాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా తొందరలో నెరవేర్చాలి. లేకపోతే ప్రతి చోట ఈ రకంగానే నిరసనలు, ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాము. అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తే చాలా కుటుంబాలు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ మాత్రం ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తూ అంగన్వాడీలు ఈ డిమాండ్ తో ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.